ఇచ్చే ఉన్నతమైన బహుమానం పొందాలని ఆ గురి యొద్దకే పరుగెత్తుతున్నాను. ఆ గురి యొద్దకు పరుగెత్తేటప్పుడు శ్రమ ఎదురైనా, నిందలు ఎదురైనా, అవమానములు ఎదురైనా, దూషణలు ఎదురైనా, అపహాస్యములు ఎదురైనా, కించపరిచే పరిస్థితులు ఎదురైనా నా గురి మాత్రం నేను తప్పను. దేని మీద పెట్టాడు గురి? క్రీస్తు యేసు నందు తనకు కలిగే ఉన్నతమైన బహుమానం మీద పెట్టాడు దృష్టి. నీ దృష్టి దేని మీద పెడుతున్నా? నేను క్రీస్తు కొరకు నిలబడితే నా వ్యాపారంలో అబద్ధాలు మానేయాల్సి వస్తుందేమో, కాని మాటలు మానేయాల్సి వస్తుందేమో, నిజమే చెప్పాల్సి వస్తుందేమో, అప్పుడు నా పనిలో రాబడి రాదేమో అని ఆ కనబడే ఈ లోక సంబంధమైన దాని గురించి ఆలోచన చేసుకొని ఈ పరుగులో ఆగిపోతున్నావు. నీవు దేవుని యొద్ద ఉన్న ఉన్నతమైన బహుమానం వైపు చూస్తే ప్రాణమును సైతం లెక్క చేయకుండా పరుగెత్తుతావా బహుమానం? దేనిని ప్రీతికరమైనదిగా భావించుకో. ఏంటి నీ గురి? ఎక్కడికి నీ పయనము? దేవుడు నీ హృదయములో ఉన్న మంటను బట్టి నీ లక్ష్యము యొక్క నెరవేర్పులోకి నడిపిస్తా. చల్లారిపోయావా? రగిలింపబడుతూ ఉన్నావా?